ఇది చూసిన తర్వాత కూడా బైబిల్ కల్పితమని, యేసు దేవుడు కాదని ఎవరైనా అనగలిగితే నన్ను అడగండి. అంత అద్భుతమైనటువంటి విషయం వాక్యంలో రాయబడింది. కళ్ళకు కట్టేట్టుగా స్పష్టంగా నెరవేరుతా ఉంది. చివరి వరకు చూడండి, మీకు ఇది అర్థమవుతుంది. హై ప్రైజ్ ది లార్డ్, దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతిశ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈనాటి వరకు కూడా దేవుని యొక్క రాకడికి సిద్ధపడండి. దేవుని యొక్క రాకడి గుర్తులన్నీ కూడా కళ్ళకు కట్టేట్టుగా స్పష్టంగా నెరవేరుతూ ఉన్నాయండి, ఆలస్యం చేయకండి అనేటువంటి విషయాన్ని సుమారుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి చాలా బలంగా ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఈ విషయాల మీద చాలా సందర్భాల్లో చాలా రకాలైనటువంటి గుర్తులు, చాలా ఆధారాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి వార్తలన్నింటినీ కూడా మీ వరకు కూడా నేను చేరదీయడానికి నా యొక్క ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. అయితే నిన్న నైట్, అంటే ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నదండి. అయితే దాన్ని అంత పట్టించుకోలేదు. ఎందుకంటే అంత ఏముందలే, ఇది ఇండియాలో కూడా జరుగుతూ ఉంది కదా అని చెప్పి అశ్రద్ధ చేశాను. కానీ కొన్ని విజువల్స్, కొన్ని వీడియోస్ ఎప్పుడైతే చూడడం జరిగిందో నాకు తెలిసి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి నేను పుట్టినటువంటి సమయం మొదలు ఈ సమయం వరకు ఎప్పుడు జరిగి ఉండదేమో అని అనిపించే అంత భయాన్ని కలిగించినాయండి ఆ దృశ్యాలు. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నాను అనేటువంటి ప్రయత్నం చేస్తే, మనందరికీ తెలుసు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భయంకరమైనటువంటి వేడిమితో, విపరీతమైనటువంటి సూర్య ఉష్ణోగ్రతలతో ప్రపంచం అంతా కూడా ఉడికెత్తిపోతూ ఉంది. అందులో భారతదేశం కూడా ఈ ఇబ్బందిని ఎదురు చూడవలసి వచ్చింది, భరించవలసి వచ్చింది. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా ఈ 2026 ఎండలన్నీ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటికీ కూడా ఇది వర్షాకాలానికి మనం సమీపించినప్పుడు కూడా ఒక రకమైనటువంటి వేడి, ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రత అనేటువంటిది ఇప్పటికీ కూడా ఢిల్లీలో కూడా చాలా విపరీతమైనటువంటి వేడిమి కనబడుతూ ఉంది. అయితే ఇది ఎల్ నైనో అనేటువంటి ఎఫెక్ట్ వల్ల ఇది జరుగుతుందని కూడా కొంతమంది వాతావరణ నిపుణులు, భౌగోళిక శాస్త్రవేత్తలు కూడా తెలియపరిచారు. సుమారుగా 150 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిణామం జరిగిందంట. మళ్ళీ 150 సంవత్సరాల తర్వాత ఈ ఎల్ నైనో అనేటువంటి ఎఫెక్ట్ మళ్ళీ ఇంత విపరీతమైనటువంటి రీతిలో ప్రపంచాన్ని కుదిపేసింది. అయితే ఇదంతా కొంతసేపు ప్రక్కన పెడదాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం యూరోపియన్ కంట్రీస్ పరిస్థితి కానీ చూస్తే, అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ గురించి ఒకసారి మనం ఆలోచించగలిగితే అయ్య బాబోయ్ అనేటువంటి ఆలోచన వస్తుందండి. ఇదంతా కూడా వాక్యానుసారంగా చెప్పబోయేటువంటి విషయాలే. స్పష్టంగా ప్రకటన గ్రంథంలో మరి దీని గురించి ప్రత్యేకంగా రాసి ఉంచినటువంటి విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కొన్ని విజువల్స్ కూడా, కొన్ని వీడియోస్ కూడా ఇక్కడ యాడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం. చూడండి. అయితే ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా ఒక విషయం చెప్పాను. ఏమనంటే చాలా విపరీతమైనటువంటి వేడిమి పెరిగిపోతూ ఉందండి అనేటువంటి విషయాన్ని. చాలా దేశాల్లో వేడి పెరుగుతుంది, భయంకరమైనటువంటి ఎర్త్ క్వేక్స్ అనేటువంటివి, భూకంపాలు అనేటువంటివి ఎక్కువైపోతా ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పాను. అయితే ప్రస్తుతం యూరప్ అంతా కూడా బర్న్ అయిపోతూ ఉంది. యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా విపరీతమైనటువంటి వేడిమితో కాలిపోతున్నారు. ఎంత భయంకరమైనటువంటి వేడి అంటే, రోడ్డు పైన ఉన్నటువంటి తారు ఉంటుంది చూడండి, ఆ తారు కూడా ప్లాస్టిక్ వల్లే కరిగిపోతూ ఉంది. రోడ్డు మీద ఉన్నటువంటి తారు కూడా, రోడ్లు వేస్తారు కదా తారుతో, ఆ తారు కూడా కరిగిపోతూ ఉంది. ప్లాస్టిక్ లాగా అది కరిగిపోతుంది. పైగా అక్కడ ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ చూస్తే, ఫ్రాన్స్లో 46 డిగ్రీస్ సెంటిగ్రేడ్, ఇటలీలో 41 డిగ్రీస్ సెంటిగ్రేడ్, స్పెయిన్లో 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్, యూకేలో 37.3 డిగ్రీస్ సెంటిగ్రేడ్. అంటే అక్కడ ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ పరిస్థితి అంతా కూడా మనం చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉందండి. అక్కడంతా కూడా వాటర్ని ట్యాంకర్స్ ద్వారాగా తీసుకుని వచ్చి ఆ రోడ్ల మీద ఉన్నటువంటి ఆ సివిలియన్స్ అందరికీ కూడా స్ప్రింకిల్ చేస్తూ ఉన్నారు. వాటర్ ట్యాంకర్స్తో గాలిలో వాటిని స్ప్రింకిల్ చేస్తుంటే కొంతమంది ఆ వాటర్ స్ప్రింకిల్ ద్వారాగా, వాటర్ ట్యాంక్ ద్వారాగా వచ్చేటువంటి వాటర్ని బట్టి, ఆ స్ప్రింకిల్ని బట్టి కొంతసేపు ఉపశమనాన్ని అయితే పొందుకుంటా ఉన్నారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆ చోట అయితే కనబడుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, యూరప్ దేశాల్లో విపరీతమైన వేడి పెరిగిపోయినటువంటి కారణాన్ని బట్టి సూపర్ మార్కెట్స్ ఖాళీ లేవు.
అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ స్టోర్స్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అంటే కూలర్స్, ఎయిర్ కండిషనర్స్ అమ్మేటువంటి కొన్ని షాప్స్ ఉంటాయి కదా, అవి అసలు ఇంకా ఖాళీ లేవు. ఇంకా అందరూ కూడా ఆ షాప్స్లోకి ఎగబడి అక్కడ ఉన్నటువంటి ఆ కూలర్స్ని, అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్ కండిషనర్స్ని చాలా చాలా దారుణంగా కొనుక్కొని వెళ్ళిపోయే పరిస్థితి అయితే జరుగుతూ ఉందండి. అస్సలు బాగాలేదండి, అస్సలు బాగాలేదు. అక్కడ ఉన్నటువంటి జంతువులు కూడా రోడ్డు మీద నడవలేకపోతున్నాయి, పరుగులు పెడతా ఉన్నాయి. అంత విపరీతమైనటువంటి వేడిమి ఆ ప్రదేశాల్లో కనబడుతున్నటువంటి కారణాన్ని బట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. పైకి ఇంకొక విషయం చెప్పమంటారా, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, రోడ్డు పైన ట్రాఫిక్ లైట్స్ అన్నీ కూడా కరిగిపోతున్నాయి. ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, ఆ ట్రాఫిక్ లైట్స్ అన్నీ కూడా కరిగిపోతున్నాయి. ఒక క్యాండిల్ లాగా అవి కరిగిపోతున్నాయి. అంటే అర్థం చేసుకోండి, రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాఫిక్ లైట్సే కరిగిపోతున్నాయంటే అక్కడ ఉన్నటువంటి బస్సెస్ యొక్క టైర్స్ కూడా కరిగిపోతున్నాయంటే అక్కడ ఉన్నటువంటి వేడిమి ఏ రేంజ్లో ఉందన్నది అనేటువంటిది మీరు ఆలోచన చేయాలి. అయితే ఇది బైబిల్లో చెప్పిందా లేదా అనేటువంటి ఆలోచన కానీ మీరు చేయగలిగితేనండి, స్పష్టంగా బైబిల్ చెప్పిందండి. ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయని చెప్పి ప్రకటన గ్రంథం చాలా స్పష్టమైన రీతిలో తెలియపరిచింది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఈ విషయం గురించి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాసించే ప్రయత్నం చేశాడు. 4వ దూత తన పాత్రను సూర్యుడి మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడిందంట. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనాన్ని కానీ చూస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటినీ గురించి 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రకటన గ్రంథంలో రాయించి ఉంచాడు. 4వ దూత ఎప్పుడైతే తన పాత్రను సూర్యబింబం మీద కొమ్మరేస్తాదో మనుష్యులను కాల్చుటకు దానికి అధికారం ఇవ్వబడిందంట. తర్వాత వచనాలు కానీ చూస్తే, కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించరే కానీ వారు ఆయన మహింపరిచినట్లు వారు మారు మనసు పొందినవారు కారని రాయబడింది. ఎంత స్పష్టంగా రాయబడింది చూసారా? మనుష్యులను కాల్చుటకు దేవుడు సూర్యునికి అధికారం ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటానండి, కొన్ని సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ మనం శ్రమకాలానికి వచ్చేసామేమో అని అనిపించే ఆలోచన చాలా సందర్భాల్లో తడతా ఉంటుంది. ఎందుకనంటే శ్రమకాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిణామాలు అయితే ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుందో వాటికి సంబంధించిన ట్రయల్ వెర్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నేను ఆల్రెడీ మొన్నటి పాడ్కాస్ట్లో కూడా చెప్పాను కదా, సమస్త సృష్టి కూడా దేవుని యొక్క ఆగమనం కోసం, దేవుని యొక్క రాకడ కోసం సిద్ధపడుతుంది. ఇది సృష్టిలో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి భాగములన్నీ కూడా సూర్య, చంద్ర, నక్షత్రములు, సముద్రములు, భూమి ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడికి సిద్ధపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా నేను చెప్పేది? కాబట్టి ఇదంతా కూడా వాక్యంలో లేనిది కాదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్త విధమైనటువంటి విషయాలను గురించి ప్రస్తావించిన, ప్రవచించిన, ముందుగా హెచ్చరించిన ఏకైక గ్రంథం మనం పట్టుకున్నటువంటి దైవ గ్రంథం అంటాను. కాబట్టి విపరీతమైనటువంటి వేడిమి పెరిగిపోవడానికి గల కారణం సూర్యుడు సిద్ధపరచబడుతుంది. ఇది ప్రకటన గ్రంథం మీరు 6వ అధ్యాయంలో కూడా చూసిన సూర్యుడు కంబలి వలె నలుపాయెను అనేటువంటి మాట ఆల్రెడీ అది మొదలయ్యింది. ఆల్రెడీ శాస్త్రవేత్తలు కూడా సూర్యుని మీదకి వెళ్ళి పరిశోధించారని అనట్లేదు, కానీ కొన్ని పరికరాల ద్వారాగా సూర్యుని మీద కొన్ని పరిశోధనలు చేస్తే ఆ సూర్యుడి మీద కూడా బ్లాక్ స్పాట్స్ అనేటువంటివి ఏర్పడ్డాయని, ముందు రోజుల్లో ఈ సూర్యుడి యొక్క ఆ తేజస్సు, ఆ వెలుగు ఆగిపోతుందని, సూర్యుడంతా కూడా ఈ నల్లటి రంగుతో పూర్తిగా కప్పబడతాడని శాస్త్రీయ వర్గాలు కూడా ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాయండి. ఇది కొత్త విషయం ఏం కాదు. కావాలంటే మీరు గూగుల్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ కానీ మీరు వెతకగలిగితే శాస్త్రవేత్తలు బహిరంగంగా విడుదల చేసిన వార్త సూర్యుడు కంబల వలె నలుపవుతాడని ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగానే శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. కొన్ని సంవత్సరాల కాల వ్యవధిలోనే ఈ సూర్యుడు పూర్తిగా నలుపయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయని చెప్పి శాస్త్రీయ వర్గాలు కూడా చాలా బలంగా ఈ విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నారు. వీటిని బట్టి అయినా సరే దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది అనేటువంటి ఆలోచన ఇంకనో కూడా మీకు రాకపోతే, ఇది అసలు దేవుని యొక్క రాకడ గుర్తులే కాదు అనేటువంటి ఒక భ్రమలో మీరు ఇంకనో కూడా ఉండిపోతే, మిమ్మల్ని కాపాడడం అనేటువంటిది మా వల్ల కాదు, దేవుని వల్ల కూడా కాదేమో అని అనిపిస్తూ ఉందండి. కాబట్టి ఇవన్నీ కూడా రాకడ సూచనలు అండి. ఇవన్నీ కూడా రాకడ సూచనలు.
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి, అవన్నీ కూడా కళ్ళకు కట్టేట్టుగా దేవుడు అంత అద్భుతంగా మన అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాడో, వీటిని బట్టి అయినా మనకి కనువిప్పు కలిగితే చాలా సంతోషమే. కాదు కూడదు అంటే ఇంకెవరో కూడా ఏమీ చేయలేరేమో. ఒకసారి ఆలోచన చేయండి, రోడ్డు మీద బస్సులు వెళ్తుంటే బస్సు టైర్లు అన్నీ కూడా ఆ ఫైర్ మీద కాల్చినటువంటి టైర్లలాగా కరిగిపోతున్నాయండి. ట్రాఫిక్ లైట్స్ అన్నీ కూడా కరిగిపోతున్నాయండి. మనుషులు అక్కడ ఉన్నటువంటి వేడిమిని భరించలేక రోడ్లపైకి వచ్చి వాటర్ ట్యాంకర్స్ నుంచి స్ప్రింకిల్ చేస్తున్నటువంటి ఆ వాటర్తో తడుపుకుంటూ కొంతసేపు వారు ఉపశమనాన్ని పొందుకునే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ ఎక్స్ట్రీమ్ హీట్ అనేటువంటిది కొంతకాలం ఉండి వెళ్ళిపోతుందని చెప్పి వాతావరణ నిపుణులు ఏమీ చెప్పట్లేదు. కానీ వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ముందు రోజుల్లో ఈ పరిణామం ఇంకా పెరిగిపోవచ్చు. ఈ హీట్ వేవ్స్ అనేటువంటివి ఇంకా పెరుగుతాయే తప్ప ఎక్కడ కూడా తగ్గే అవకాశం లేదన్నట్టుగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అలాగే దీన్ని బట్టి భారతదేశానికి భయంకరమైనటువంటి వాటర్ క్రైసిస్, అంటే నీటి కొరత అనేటువంటిది కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వాళ్ళు, భౌగోళిక శాస్త్రవేత్తలు కూడా భారతదేశాన్ని ఉద్దేశించి కూడా చాలా బలంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయమే కదా, నూనెని ద్రాక్షరసాన్ని పాడు చేయకండి. ద్రాక్షరసం అనగా ద్రవ్యము, దాహాన్ని తీర్చడానికి ఉపయోగించేటువంటిదని చెప్పి నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. ఏమండి, ఒకవేళ మీకు వీలుంటే, అవకాశం ఉంటే మీరు అర్జెంటుగా బోరుబావులను తవ్వించుకోండి. మున్సిపల్ వాటర్ మీద ఆధారపడకండి. అలాగే రివర్స్ యొక్క వాటర్ ఉత్పత్తి మీద ఆధారపడకండి. మనకంటూ సొంత బోర్స్ అనేటువంటి ఉండాలి. వీటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. అలాగే ఇంకొక విషయాన్ని కూడా చెప్పాను, ఆహార పదార్థాలన్నింటినీ కూడా సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. హోమ్ కల్టివేషన్ అనేటువంటిది, బాల్కనీ కల్టివేషన్ అంటే ఇంటిలోనే కొన్ని ఆహార పదార్థాలని పండించుకునే అవకాశం ఉంది. వాటిని కూడా మీరు ఈ విధంగా చేసుకునే ప్రయత్నం చేయండి. బంగారాన్ని కొనకండి అని చెప్పిన తర్వాత మోడీ గారు కూడా ఏం చెప్పారు, కొనొద్దని చెప్పారు. ఇళ్ల స్థలాలను కొనకండి, భూములేమి కొనకండి, అవి ఎందుకు కూడా పనికిరావండి. బంగారాన్ని కూడా రోడ్డు మీద విసిరేస్తారని చెప్పి ప్రకటన గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. బంగారం, వెండి, కంచురాయిలతో చేయబడిన విగ్రహములన్నింటినీ కూడా విసిరేస్తారంట. అంటే విగ్రహములనే కాదు కానీ బంగారం విలువలేనిదిగా మారిపోతుంది అని ప్రకటన గ్రంథం చెప్తుంది. నేను చెప్పేటువంటిది ఏం కాదు, స్వయంగా స్పష్టంగా బైబిల్ చెప్తున్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను తప్ప ఇందులో గొప్పతనం ఏమీ లేదండి. కాబట్టి ఆలోచన చేయండి, మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నాం. భయంకరమైనటువంటి ఆఖరి దినాలకు మనం అందరం కూడా వచ్చేసాం. సమయం చాలా తక్కువగా ఉందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వీటిని బట్టి అయినా మనం అర్థం చేసుకోవాలని దేవుడు ఇంకనో కూడా మనకు అవకాశం ఇస్తున్నాడని మీరు ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని నేను కోరుతా ఉన్నానండి. చాలా 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 భయంకరమైన పరిస్థితులు పెరుగుతాయే తప్ప ఎక్కడో కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశము లేనే లేదు. అలాగే దేవుడు చూపించినటువంటి ఈ మధ్యకాలంలో నేను పొందుకున్నటువంటి ఒక దర్శనాన్ని కూడా ముందు రోజుల్లో మీ అందరికి కూడా తెలియపరుస్తాను. అది కూడా ఏలియన్స్కి సంబంధించినటువంటి దర్శనాలు. ఇప్పటికే 3 సార్లు నేను పొందుకున్న విషయాన్ని మీ అందరితో కూడా పంచుకున్నాను. ఇప్పుడు దానికి సంబంధించిన విషయం మరొకటి బయలుపరచబడింది. దాని గురించి కూడా మీతో మాట్లాడతాను. కాబట్టి ప్రపంచాన్ని సిద్ధపరుద్దామండి. వీలైనంత మందిని అగ్నిలో నుండి లాగే ప్రయత్నం మనం అందరం కూడా చేద్దాం. మన బంధువుల్లోనే చాలామంది ఇంకా రక్షణ లేని వారు కనబడుతూ ఉన్నారు. వారందరికీ ఈ విషయాన్ని షేర్ చేయడంతో పాటుగా వాక్యాన్ని కూడా షేర్ చేయండి. ఆ వచనాలు కూడా షేర్ చేస్తే, అమ్మో బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే నెరవేరుతుంది, కాబట్టి ఒకసారి ఎందుకన్నా బైబిల్ని చదవడానికి ప్రయత్నిద్దాం అనే ఆలోచన కానీ వారికి పుట్టిందనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యం చేయొచ్చు కదా. కాబట్టి ఇది దేవుని యొక్క రాకడ సూచన అని నమ్మేవాళ్ళు, దీనివల్ల అనేక మందిని సిద్ధపరచచ్చు అనేటువంటి ఒక ఆలోచన, అభిప్రాయం కలిగి ఉన్నవారు వీలైనంత మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాన్ని బట్టి యూట్యూబ్ అనేక మందికి ఇది ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందరికీ మరొకసారి దేవుని పేరు శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.